జావాలో డేటా టైప్స్ అంటే ఏంటి? సో డేటా టైప్స్ అంటే ఏంటి? డేటా అంటే ఏంటి? సో నీ శాలరీ అవ్వచ్చు, నీ నేమ్ అవ్వచ్చు, నీ హైట్ అవ్వచ్చు, నీ వెయిట్ అవ్వచ్చు, నీకు అయిన ఖర్చు అవ్వచ్చు. సో నీ గురించి ఏదైనా చెప్పాలంటే అది డేటా రూపంలో స్టోర్ అవుతుంది. సో డేటా అన్ని ఒకటే సైజులో ఉండవు, డేటా అన్ని ఒకటే ఫార్మేట్ లో ఉండవు. సో ఇప్పుడు నీ నేమ్ ఉంది, నేమ్ అనేది నెంబర్ కాదు, నేమ్ అనేది కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. నీ ఏజ్ ఉంది, ఏజ్ అనేది నెంబర్, ఏజ్ కి పాయింట్స్ ఉండవు, అంటే డెసిమల్ వాల్యూస్ ఉండవు. నీ హైట్ ఉంది, హైట్ అంటే 5.6 అని 5.7 అని ఇలా చెప్తాం, అంటే డెసిమల్ పాయింట్ ఉండాలి. సో వీటన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, అన్ని ఒకటే సైజులో ఉండవు. సో దీనికోసం డేటా టైప్స్, okay, data types specify the different sizes and values that can be stored in the variable. సో డేటా టైప్స్ అనేది డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి, అండ్ వాల్యూలు కూడా ఎలా ఉంటాయంటే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాయి. దేంట్లో స్టోర్ చేసుకుంటాయి? వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాయి. లైక్ స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు సూర్య ఇలా చెప్పినాం అనుకో, సో ఈ డేటా టైప్ అనేది ఏంటి? ఆ ఎస్ కి ఆ డేటా టైప్ అనేది స్టోర్ అవుతుంది. సో ఈ డేటా అనేది మల్టిపుల్ టైప్స్ లో ఉంటుంది. దానికంటే ముందు డేటా టైప్స్ ఎన్ని టైప్స్ చూద్దాం. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ డేటా టైప్స్ అవైలబుల్ ఇన్ జావా. పర్టికులర్ గా జావాలో ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయంటే ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి? హలో గైస్, జావాలో ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి? Two, sir. Two types. Two types. Yes, one is primitive data type and second one is non-primitive data type. Now come to what is a primitive data types. Primitive data types ante enti? So the primitive data types include boolean, char, byte, short, int, long, float and double. సో ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్. అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి? Non-primitive data types is nothing but includes classes, interfaces and arrays. These all are coming under non-primitive data types. సో ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి ఫర్దర్ గా తెలుసుకుంటాం మనం. బట్ ఇనిషియల్ ఆఫ్ ద జావాలో మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ మీద మస్ట్ అండ్ షుడ్ అవేర్నెస్ అనేది ఉండాలి. సో నౌ కమింగ్ టు ద జావా ప్రిమిటివ్ డేటా టైప్స్. సో జావా ప్రిమిటివ్ డేటా టైప్స్ లో ఏవో ఇంక్లూడ్ అయి ఉంటాయి అనేది మాత్రం తెలుసుకుందాం. అసలు ఈ జావా ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటనేది ఇక్కడ చూసుకుందాం. ఇన్ జావా లాంగ్వేజ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డేటా మ్యానిపులేషన్. సో ఒక ఇచ్చిన డేటాని ఈ డేటా టైప్స్ చేస్తాయంటే మ్యానిపులేట్ చేస్తాయి అనమాట. సో ఒక వేరియబుల్ ఇచ్చి దాన్ని మ్యానిపులేట్ చేస్తాయి. దీస్ ఆర్ ద మోస్ట్ బేసిక్ డేటా టైప్స్ అవైలబుల్ ఇన్ జావా లాంగ్వేజ్. సో ఇవి తెలుసుకోవడం చాలా బేసిక్ థింగ్ అనమాట. సో టోటల్ ఎన్ని ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయంటే 8 టైప్స్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఉన్నాయి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. హౌ మెనీ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ దేర్ ఇన్ జావా? సో వి నీడ్ టు సే దేర్ ఆర్ 8 different types of primitive data types are there in Java. So what are the 8 types? So what are the 8 types of primitive data types? So we need to say one is boolean, byte, char, short, int, లాంగ్, ఫ్లోట్, డబల్. సో ఎందుకు ఈ సీక్వెన్స్ లో ఇచ్చినారంటే ఇదంతా దాని స్టోరేజ్ అయ్యే లెవెల్ బట్టి ఇచ్చినారు. సో ఈ ఫస్ట్ ఒకసారి ఫ్లోర్ డయాగ్రామ్ చూడండి. డేటా టైప్ అనేది 2 టైప్స్ డివైడ్ చేసినారు. ఒకటి ప్రిమిటివ్, ఇంకొకటి నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ లో స్ట్రింగ్స్, అరేస్ ఎక్సెట్రా ఉన్నాయంట, దీన్ని వదిలేయండి. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ ని ఫర్దర్ గా 2 టైప్స్ అనేటివి డివైడ్ చేసినారు. ఒకటి బులియన్ టైపు, రెండోది న్యూమరిక్ టైప్. ఈ న్యూమరిక్ లో క్యారెక్టర్స్, ఇంటిజర్స్. ఈ క్యారెక్టర్స్ అంటే ఏబిసిడీలు. మళ్ళీ న్యూమరిక్ ఎందుకు వచ్చినాయి అంటే, సో న్యూమరిక్ కి క్యారెక్టర్ కి ఒక చిన్న రిలేషన్షిప్ ఉంది. సో క్యారెక్టర్స్ అనేవి ఆస్కీ వాల్యూస్ ని అలౌ చేస్తాయి అనమాట. ఒక క్యారెక్టర్ దాని న్యూమరిక్ వాల్యూని బట్టే మనకు అసైన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో దానికోసం ఇంటిజర్స్ అనేవి 2 టైప్స్. ఒకటి ఇంటిజర్ టైపు, ఇంకొకటి ఫ్లోటింగ్ పాయింట్ టైపు. ఇంటిజర్ అంటే ఏంటి? ప్లస్లు ఉంటాయి, మైనస్ వాల్యూస్ ఉంటాయి. ఫ్లోటింగ్ అంటే ఏంటి? డెసిమల్ వాల్యూస్ కంటైన్ అయి ఉన్నదాన్ని ఫ్లోటింగ్ అని అంటాం. ఓకే, సో ఇది జస్ట్ ఫ్లో చార్ట్ లాగా తీసుకుంటాం, బానే ఉంది. నౌ కమింగ్ టు ద డౌన్, అసలు ఈ డేటా టైప్స్ ఏంటి, వాటి సైజెస్ ఏంటి, ఎలా తీసుకుంటారో ఒకసారి చూద్దాం. డేటా టైప్ వచ్చి ఒకటి బులియన్ టైప్. విచ్ టైప్ ఇట్ ఈస్? బులియన్ టైప్. దాని డిస్క్రిప్షన్ ఏంటి? ఇట్ అలౌస్ ద
ట్రూ ఆర్ ఫాల్స్. ఇది ఏం తీసుకుంటుంది? ట్రూ ఆర్ ఫాల్స్ లో ఉంటుంది. డిఫాల్ట్ గా దీని వాల్యూ ఏంటంటే ఫాల్స్. డిఫాల్ట్ గా ఇది ఫాల్స్ ఉంటుంది. అండ్ ఈ బులియన్ డేటా టైప్ అనేవి దేని దేని కిందికి వస్తాయంటే, ఈ బులియన్ డేటా టైప్ ని మనం ఏమనొచ్చు అంటే లైక్ కండిషన్ బేస్డ్ గా వస్తాయంటాం. ఏమంటాం? కండిషన్ బేస్డ్ గా వస్తాయి. కండిషన్ ట్రూ అయితే ఇది ఏమవుతుంది? ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే. నౌ సైజ్, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ అవుతుంది. దీని సైజ్ ఎంత అంటే 1 బిట్. సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, 1 సెకండ్ గైస్. సో యా ఎస్, ఇక్కడ చూడండి. సో జనరల్ గా 1 బిట్ ఈక్వల్ టు సారీ 1 1 బైట్ Byte is equal to 8 bits. 8 bits. yes 8 bits 8 bits. Okay, 1 byte equal to 8 bits. ఓకే. సో ఒక బైట్ కి 8 బిట్స్ అనేది ఉంటుంది. సో అలాగా ఒక బులియన్ సైజ్ ఎంత? 1 బిట్ అన్నమాట. ఆ 1 బిట్ కూడా ఒక్కటే వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు. అది అయితే ట్రూ, లేకపోతే ఫాల్స్. ట్రూనైనా తీసుకుంటుంది, ఫాల్స్ అయినా తీసుకుంటుంది. ఓకే. సో అండ్ దీంట్లో రేంజ్ ఎంత అంటే 1 అయితే ట్రూ, లేకపోతే ఫాల్స్. సో బైట్ అనేది ఉంది. సెకండ్ ఏంటి? బైట్. బైట్ కి మీరు ఇక్కడ చూడండి, 2 కాంప్లిమెంట్స్ ఇంటిజర్. బైట్ ఈజ్ నథింగ్ బట్ ఏ 2 కాంప్లిమెంట్ ఇంటిజర్ అండ్ it contains a 0 is the default value and it contains 8 bits. ఒక బైట్ ఈక్వల్ టు ఎన్ని బిట్స్ అంటా ఉన్నాం ఇక్కడ? 8 బిట్స్ అని అంటా ఉన్నాం. సో దీని రేంజ్ ఎంత అంటే -128 నెంబర్స్ నుంచి +127 వరకు తీసుకుంటుందంట. సో ఈ రేంజ్ ఎలా డిక్లేర్ చేసినాము అంటే, సో ఈ రేంజ్ ని డిక్లేర్ చేయడానికి మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. వాట్ ఈస్ ద రేంజ్ ఫార్ములా? మీన్స్ -2 to the power of n-1 to +2 to the power of n-1 - 1. దీన్ని ఎలా తీసుకుంటారో చూడండి ఒకసారి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఎన్ వాల్యూ అనేది బిట్స్. ఎన్ అంటే ఏంటి ఇక్కడ? హలో గైస్. ఓకే గైస్, హియర్ ఐఎమ్ ఫాలో ద ఫార్ములా. Bits. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని -128 to 127 ఎలా వస్తుందో చూడండి. సో ఇక్కడ నెగిటివ్ -2 to the power of, ఇక్కడ నేను పవర్ ని ఇలా తీసుకుంటాను, 2 to the power of n అని అంటా ఉన్నాం. ఇక్కడ n వాల్యూ ఎంత అంటే n ఈక్వల్ టు 8. n ఈక్వల్ టు 8. ఇది నేను ఏ ప్రాస్పెక్టివ్ లో చెప్పినానంటే, n అంటే ఏంటి? n అంటే 2 to the power of n అని ఉంది కదా. n is నథింగ్ బట్ హౌ మెనీ బిట్స్ ఇట్ కంటైన్. ఎన్ని బిట్స్ కంటైన్ చేస్తా ఉంది ఇది? హలో గైస్, 1 8 బైట్ bits. కంటైన్ 8 8 బిట్స్. bits. సో 8 bits. -2 to 2 the to the power power of of n 8 8 minus 1, 2 to the minus power of 1. 8 minus 1 to +2 to the power of 2 positive 2 to the power of 8 minus 1 minus 1. Now you can see what is the -2 to the power of 7. What it will happen? 128. -2. 128. Yes, -2 to the power of 7. What it will happen means it will is equal to Multiplies to minus 7 times. yes -128 to what is the answer of +2 to the power of 7? 2 to the power of 7, not 2 into 7. This is the 2 to the power of 7. Now -1, what is the answer of this one is? So what is the answer of 2 to the power of 7 minus 1? It is nothing but a 127. It is nothing but a 127. Okay. So here n equal to 8 -2, 8 to the power of 2 to the power of -1 and 2 + 2 to the power of 8 minus 1 equal to
minus 2 to the power of 7 equal to minus 128 and plus 2 to the power of 7 minus 1 equal to 127. This is nothing but a range formula. This way we can decide our data type. మన డేటా టైప్ అనేది -128 నుంచి +127 మధ్యలో గాని ఉంటే మనం ఏ డేటా టైప్ ని వాడొచ్చు? బైట్ అనే డేటా టైప్ ని వాడొచ్చు. ఏ డేటా టైప్ ని వాడొచ్చు? హలో Byte గైస్, data type. బైట్ అనే డేటా టైప్ వాడొచ్చు. దీన్ని మించి ఉందనుకో అప్పుడు ఏం వాడొచ్చు అంటే మనం షార్ట్ వాడొచ్చు. సో బేస్డ్ ఆన్ ద డేట్ సైజెస్ ప్రకారంగా వాటి సైజ్ అనేది ఇంక్రిమెంట్ అవుతా ఉంది. బట్ కమింగ్ టు ద ఫ్లోట్, ఫ్లోట్ అనేది డాట్ డెసిమల్ అంటే ఏంటి? డాట్ అని పెట్టుకుంటాం కదా 1.0 అని. ఆ పాయింట్ తర్వాత 7 డిజిట్ డెసిమల్ వరకు ఫ్లోట్ అనేది యూజ్ అవుతుందంట. పాయింట్ తర్వాత 16th డెసిమల్ డిజిట్స్ వరకు డబల్ అనేది అలో అవుతుందంట. ఓకే, అండ్ ఇంకొకటి తెలుసుకోవాలి మీరు ఇక్కడ, క్యార్ క్యార్ అనే ఒక డేటా టైప్ ఉంది. ఇంకొక డేటా టైప్ ఏంటి? క్యార్. ఈ క్యార్ అనే డేటా టైపు క్యారెక్టర్స్ ని అలో చేస్తుంది. ఈ క్యారెక్టర్స్ ని మీరు దీనికి సింటాక్స్ ఫాలో అవుతుంది. ఖచ్చితంగా మీరు ఒక క్యారెక్టర్ ని డిక్లేర్ చేస్తా ఉన్నారంటే సింగిల్ ఇన్వర్టెడ్ కామాలో డిక్లేర్ చేయాలి. ఎలా డిక్లేర్ చేయాలి గైస్? క్యారెక్టర్ ని ఎలా డిక్లేర్ చేయాలి మీరు? Single inverted comma. సింగిల్ ఇన్వర్టెడ్ కామా. సింగిల్ ఇన్వర్టెడ్ కామాలో డిక్లేర్ చేయాలి. సో మీరు ఇప్పుడు 1 by 1, సో ఇది రేంజ్ అనేది ఇంతవరకు బాగానే ఉంది. మాక్సిమం ఈ వాల్యూస్ అన్ని మీరు దీన్ని బట్టి చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక బైట్ కి 1 byte ఈక్వల్ టు 1 byte, 1 char ఈక్వల్ టు 2 bytes, 1 short ఈక్వల్ టు టోటల్ షార్ట్ ఈక్వల్ టు 2 bytes అండ్ బైట్ ఈక్వల్ టు 1 byte, 1 int ఈక్వల్ టు 4 bytes, 1 long ఈక్వల్ టు 8 bits, float ఈక్వల్ టు 4 bits, డబల్ ఈక్వల్ టు 8 bits. సో ఓకేనా? సో 8 bits ఈక్వల్ టు 1 డబల్. సో ఇలా మీరు డేటా టైప్స్ అనేవి డిక్లేర్ చేసుకోవచ్చు. నౌ ఒక్కొక్కటి డేటా టైప్స్ ని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. దీని తర్వాత ఒక ప్రోగ్రామాటిక్ గా వెళ్దాం. సో బులియన్ డేటా టైప్ ఏం చేస్తుంది? ద బులియన్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఓన్లీ టూ పాసిబుల్ వాల్యూస్. One is true and second one is false. This data type is used for simply flags that tracks కండిషన్స్. మనం ముందే అనుకున్నాం బులియన్ అనే డేటా టైప్ దేనికోసం యూజ్ అవుతుందంట? కండిషన్స్ బేస్డ్ గా యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుంది? హలో గైస్, Conditions. Based on కండిషన్స్ conditions. బేస్డ్, బేస్డ్ Condition ఆన్ కండిషన్ గా యూజ్ అవుతుంది. based. సో దీన్ని ఎలా డిక్లేర్ చేసుకోవచ్చు అంటే బులియన్, దీన్ని ఇక్కడ చూడండి, ఇది ఏ ఫార్మేట్ అంటే, సారీ, సో ఇది ఏ ఫార్మేట్ లో మనకి ఇక్కడ వచ్చిందంటే డేటా టైపు, బులియన్ అనేది డేటా టైప్, డేటా టైపు వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ, ఈ సింటాక్స్ ప్రకారం వచ్చింది. ఓకేనా? డేటా టైపు వేరియబుల్ అండ్ వాల్యూ. వేరియబుల్ ఈస్ నథింగ్ బట్ ఇట్ వాస్ మ్యానిపులేటెడ్ విత్ ద డేటా టైప్. ఇక్కడ ముందు ఏ డేటా టైప్ ఉంటుందో ఇది దాని కింద మ్యానిపులేట్ అవుతుంది. ఇప్పుడు ఈ 1 అంటే ఏంటి? ఈ 1 అనేది ట్రూ గానీ ఫాల్స్ గానీ యాక్సెప్ట్ చేస్తుంది. ఇది ఒక వేరియబుల్ డిక్లరేషన్ అని అంటారు. డేటా టైపు వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ. సో ఈ బేస్ లో వచ్చింది. ఒక బులియన్ ని మనం ఎలా వాడొచ్చు? ఒకటి ట్రూ కైనా వాడొచ్చు, ఇంకోటి False. ఫాల్స్ కింద వాడొచ్చు. సెకండ్ది బైట్. బైట్ అనేది ఎలా వాడతామంటే బైట్ అనేది న్యూమరిక్ వాల్యూస్ తీసుకోవడానికి వాడతాం. సో ఎగ్జాంపుల్ ఎలా డిక్లేర్ చేసుకోవచ్చు ఒక బైట్ అంటే బైట్ ఏ ఈక్వల్ టు 10, బైట్ బి ఈక్వల్ టు -20. సో మైనస్ వాల్యూస్ ని తీసుకోవచ్చు, ప్లస్ వాల్యూస్ ని తీసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ ఒక సింబల్ ఇస్తా ఉన్నా. ఓకే, ఒక మీకు టాస్క్ అనుకోండి, ఇది బైట్ సి ఈక్వల్ టు 800. ఇది యాక్సెప్టబుల్లా? హలో గైస్, No, sir, హలో, not acceptable. why it was not acceptable? Because the range is between -128 to +127.
ఎస్, ఇది రేంజ్ కి బియాండ్ లో ఉంది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఓకే, సో ఒకవేళ నా డేటా ఇలా 800 ఉన్నప్పుడు నేను ఏం వాడొచ్చు అంటే షార్ట్ అనే డేటా టైప్ వాడొచ్చు. ఏది వాడొచ్చు? షార్ట్ అనే డేటా డేటా టైప్. టైప్ ను వాడొచ్చు. ఇది ఇది -32,768 ప్లస్ 32,767 వరకు యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇంట్ అనేది కూడా నేను న్యూమరిక్ వాడొచ్చు, అండ్ లాంగ్ అనేది న్యూమరిక్, దానికంటే పెద్దదైతే నేను వాడుకోవచ్చు. ఫ్లోట్ అనేది ఎప్పుడు వాడతానంటే ఫ్లోట్ అనేది డెసిమల్ వాల్యూస్ ఉన్నప్పుడు వాడతాను. ఎప్పుడు వాడతాను నేను? హలో గైస్. Decimal values. డెసిమల్ వాల్యూస్. ఎస్, డెసిమల్ వాల్యూస్ ఉన్నప్పుడు వాడతాను. డబుల్ కూడా డెసిమల్ వాల్యూస్ అవసరం అయితే వాడతాను. క్యార్ అనే డేటా టైప్, ఇప్పుడు క్యార్ మీన్స్ నథింగ్ బట్ ఏ క్యారెక్టర్. క్యార్ అనే డేటా టైప్ నేను ఎప్పుడు వాడతానంటే ఒక క్యారెక్టర్ ని ప్రింట్ చేసుకోవడానికి వాడతాను. ఎప్పుడు వాడతాను నేను? A character. ఎస్, సో క్యారెక్టర్ అనేది న్యూమరిక్ లోకి తీసుకున్నాం ఇందాక. సో వై క్యార్ యూజ్ 2 బైట్ ఇన్ జావా? క్యార్ ఎందుకు 2 బైట్స్ నే తీసుకుంటా ఉంది అది జావాలో అంటే, సో మనకు C లో గానీ అప్పుడు ముందే చూసింటాం. అండ్ వాట్ ఈస్ ది /U0000? ఈ రెండింటి క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. సో ఎందుకు క్యారెక్టర్ అనేది 2 బైట్స్ తీసుకుంటుంది జావాలో అంటే, సో మనం ముందు సి లాంగ్వేజ్ లో C++ లో చూసింది ఏంటంటే ఆస్కీ వాల్యూస్ అనేవి ఉంటాయి. మనకి ఏ వాల్యూస్ ఉంటాయి? ఆస్కీ వాల్యూస్. సో ఇప్పుడు స్మాల్ a ఈక్వల్ టు 96, స్మాల్ b ఈక్వల్ టు 97, స్మాల్ c ఈక్వల్ టు 99 అండ్ స్మాల్ d ఈక్వల్ టు 100. ఇలా ఒక క్యారెక్టర్ కి అంటూ ఒక న్యూమరిక్ వాల్యూ ఉంటుంది ఇంటర్నల్ గా. సో ఇవి ఆస్కీ వాల్యూస్ అని ఉంటాయి. సో యూనికోడ్ సిస్టమ్, నాట్ ఆస్కీ కోడ్ సిస్టమ్ లో హలో గైస్, ప్లీజ్ మ్యూట్. Yes. So that's why we are using 2 bytes in Java only. So what is this /U0000 means? It is the lowest range of Unicode system. Unicode system, ఈ కోడ్ లో /U0000 C language లో as backward /U0000 is the smallest range number. That's why we can say this /U0000. ఓకే, సో ఇది మీకు డేటా టైప్స్ సంబంధించి టోటల్ ఎన్ని ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి? 8 డేటా టైప్స్ ఉన్నాయి. ఏంటి అవి? ఒకసారి నేమ్ చేయండి. Int, float, double, character, chart, long, boolean. ఎస్, ఓకే, yes, these are the primitive data types. Okay,